ఎందాటి వరకు మీకు కాపలా కాసాను ఇప్పుడే పడుకున్నా. కాపలా కలిసావా? ఏంది కాపలా? రోడ్డు చూస్తా. రోడ్డు కూడా సరిగా కనబడలేదు అసలు. ఒరే మేము నడుపుతున్నప్పుడు మా అమ్మని చూడాలిరా నువ్వు. మీరేమో పెద్ద ఫిగర్లైట్ మిమ్మల్ని చూడటానికి. నువ్వు మమ్మల్ని చూస్తే నిద్రపోయేటప్పుడు లేపుతావు కానీ రోడ్డు చూస్తావేంది నువ్వు? ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాం కదా, టిఫిన్ ఎక్కడ బాగుంటది? టిఫిన్ కోట్లో టిఫిన్ కొట్టు కాదురా, బెస్ట్ టిఫిన్స్ ఇన్ విజయవాడ అని కొట్టు గూగుల్లో. ఏ గూగుల్, వేర్ ఇస్ ద టిఫిన్? కాదు, ఎక్కడ టిఫిన్ బాగుంటుంది చెప్పు. తెలియదా? తెలుగులో అడుగుదాం, ఇంగ్లీష్లో అడుగుదాం అనుకున్నాను. నా ఇంగ్లీష్ అర్థం అవుతుందని తెలుగులో అడిగాను. ముగ్గురు ఫుడ్ పిచ్చోళ్ళు కలిస్తే ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతారు. రాజమండ్రి సాల్ట్ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందని మా ఫ్రెండ్ అంటే మేము సాల్ట్ రెస్టారెంట్లో తినడానికి హైదరాబాద్ నుంచి రాజమండ్రి కారులో బయలుదేరి వెళ్ళామన్నమాట. వందే భారత్ డోర్ క్లోజ్ అయిన తర్వాత తెరుచుకోదండోయ్. ఇంకోటి, ఈ వందే భారత్లో ఫుడ్ ఎలా ఉంటుందా అని టేస్ట్ చేయాలని చెప్పి మా కుర్రోడు తాతాలు ఆడుతున్నాడు. నాన్ వెజ్ ఎవరు నాకు తెలుసు నీకు? ఫీల్ అవుతున్నాను నేను. ఒక ఆమ్లెట్ వేసి అందరూ వేసే ఫ్రెండ్స్. అరే వెజ్ కాదన్నారు కదరా, మరి వెజ్ ఐటమ్స్ కదరా ఉన్నాయి. టిఫిన్కి బాగా డిసప్పాయింట్ అయిపోయాడు పాపం. నాన్ వెజ్ అంటే ఆమ్లెట్ ఇచ్చాడు వాళ్ళు. దాని తర్వాత నేను టీ నూడిల్స్ చెప్పుకొని తిన్నాను. వాడికి ఏం వద్దన్నాడు. నూడిల్స్ అదైతే కప్ నూడిల్స్ యాస్టీస్గా అలానే ఉంది. అసలు రాజమండ్రి నుంచి హైదరాబాద్ ప్రయాణం చేయాలి. ఏమనుకున్నాం, వందే భారత్ తోపు తురుమా అని చెప్పేసి అంటే మేము సర్లే చాలా రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి వందే భారత్ బుక్ చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 7:30కి వచ్చి కూర్చున్నాం. అది 7:50కి వచ్చింది. ఓకే, ఎక్కేసాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము ఇద్దరం ఎక్కాము, సార్ అంబయ్య నేను. అయితే ఆయనేమో వెజ్, నేనేమో నాన్ వెజ్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాన్ వెజ్లో అంటే నాన్ వెజ్ ఆమ్లెట్ ఒక్కటే ఇచ్చాడు, మిగతా అన్ని వెజ్జే ఇచ్చాడు. ఇంకెందుకు నాన్ వెజ్కి డబ్బులు తీసుకున్నాడు అర్థం కాలే. వెజ్ ఇచ్చేటప్పుడు నాన్ వెజ్ డబ్బులు ఎందుకు? వెజ్ వాళ్ళకి అలాగే వచ్చింది, నాకు అలాగే వచ్చింది. ఇంకా నాన్ వెజ్ అని పేరు ఎందుకు? పైగా నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవటం, అదొకటి. ఇంకొకటి, ఇంకా ఏమన్నా తిందామని చెప్పేసి సమోసాలు లేవంట. అసలు ఇండియన్ రైల్వేలో సమోసా అనేది ఎమోషన్. అసలు సమోసా లేకుండా ట్రైన్ జర్నీ ఏంటి భయ్యా, నాకు అర్థం కాదు. సరే అది పక్కకి తీసే. సరే బాబాయ్, ఓ మ్యాగీ ఉన్నదన్నావు కదా, మ్యాగీ తీసుకురా అంటే ఆడు పచ్చి మ్యాగీలో వాటర్ వేసి ఇచ్చాడు భయ్యా, వేడి నీళ్ళు వేసి ఇచ్చాడు. అది మ్యాగీ అంట. అంటే ఇండియన్ కల్చర్కి అలవాటు పడిపోయిన మనం అందరం ఇలాంటి ట్రైన్లో జర్నీ చేయాలంటే ఎలా చెప్పండి? అసలు ఏంటంటే ఈ చైర్స్ ఉన్నాయి భయ్యా, ఏదో సిటీ బస్సుల్లో ఉంటాయి చూడండి చైర్స్, అలాగే ఉన్నాయి. వెనక్కి కదలదు, కాళ్ళు పెట్టుకోవడానికి సరిపోదు, మాయా కాళ్ళు బారుగా ఉంటాయి. ఇదొక టార్చర్ అయిపోయింది. పాపం మా బాధ అర్థం చేసుకొని మా పక్కన ఉన్న బాబాయ్, బాబు మీ ఇద్దరే కూర్చోండి 3 సీట్లు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. లిటరల్లీ వెళ్ళిపోయాడు. నా ఫోన్ ఇచ్చండి వెళ్ళిపోతానని చెప్పి. అంటే మన దేశంలో మంచోళ్ళు ఉన్నారు, ఇంకా పక్కోడి బాధ అర్థం చేసుకునే మంచోళ్ళు ఉన్నారు. అంటే నేనే ఎక్కువగా మాట్లాడుతానని చెప్పి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. కాకపోతే పక్కోడి బాధ అర్థం చేసుకుంటారు, అది నాకు బాగా నచ్చింది. టోటల్గా విషయం ఏంటంటే వందే భారత్లో ఇంకా లంచ్ కూడా ఉందంట. మరి అందులో ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది. విషయం ఏంటంటే వందే భారత్ ఎక్కండి, కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. సెకండ్ పాయింట్, వెజ్జే పెట్టుకోండి. ఎందుకు డబ్బులు మొక్క, ఆడు ఎలాగో వెజ్జే ఇస్తాడు నీకు, సో డబ్బులు ఎందుకు వేస్ట్. సో వెజ్జే పెట్టుకోండి, మంచిగా ట్రావెల్ చేయండి. కిటికీలు తెరవడానికి ట్రై చేయకండి, ఎందుకంటే ఈ క్లోజ్ కిటికీలు. నేను ఇందాక ట్రై చేశాను కానీ అది కుదరలేదు.
ఇంకోటి, డోర్లు మూసేలోపు దిగేయాలమ్మా. ఆల్రెడీ ఆవిడ చెప్తుంది మైక్లోని, నేను దిగేయండి క్లోజ్ అయ్యేలోపు అని. క్లోజ్ అయ్యేలోపు దిగండి, లేదనుకో పులిహార అయిపోయి వేరే స్టేషన్కి వెళ్ళిపోతారు. మళ్ళీ మధ్యలో కూడా ఆపడాడు. సో మళ్ళీ లంచ్ టైంలో మళ్ళీ మీ ముందుకు వస్తా. లంచ్లో ఎన్ని దారుణాలు జరుగుతాయో అవి కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. జర్నీ అయితే అసలు ఇట్లా సుఖంగా ఉంది. అసలు రాజమండ్రి విజయవాడ ఎప్పుడు వచ్చిందో, తినేలోపు విజయవాడ వచ్చింది. కొంచెంసేపు మాట్లాడుకునేలోపు భోజనం పెడతాడు, ఈలోపు ఖమ్మం వచ్చింది, ఖమ్మం తర్వాత భోజనాలు పెడతాడు, ఈలోపు హైదరాబాద్ వచ్చేస్తుంది. తెలియట్లా 120 అలా వెళ్తున్నాడు. అసలు లోపల అయితే పెద్ద కదులుతున్నాడు కానీ సుఖంగా ఉంది. వర్తలే పాపం వాడు పెట్టిన డబ్బులకి. మా వాడేదో ఫుడ్ సమోసా లేదని ఫీల్ అవుతున్నాడు తప్పితే, ఫుడ్ పరంగా పక్కన పెట్టేస్తే జర్నీ అనేది మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. ఇలాంటి వందే భారత్లు ఎక్కువ ఉండి ఎక్కువ కనెక్టివిటీ ఉంటే ఇండియా ఏమో త్వరలో డెవలపింగ్ నుంచి డెవలప్డ్ కంట్రీ అయిపోద్ది. ట్రాన్స్పోర్టే మెయిన్. ఏ దేశంలో ట్రాన్స్పోర్ట్ బాగుంటే మిగతా అన్ని సెట్ అయిపోతాయి. మెయింటెనెన్స్ చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇదే అది కావాల్సింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది. వందే భారత్ ఎక్స్పీరియన్స్ బాగుంది. వచ్చేటప్పుడు కార్లో వచ్చాం, వెళ్ళేటప్పుడు కావాలని వందే భారత్లో వెళ్తాం. కార్ కన్నా అయితే బెస్ట్. అది నడిపి నిద్రలేక టూలు కూడా కన్నా ఇదైతే కంఫర్టబుల్గా ఎప్పుడు వెళ్తున్నాం ఏంటి ప్రశాంతంగా సుఖంగా ఉంది. వందే భారత్ మాత్రం ట్రై చేయండి, ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. నేను అసలు ఇప్పుడు దాకా ఎక్కలేదని చెప్పి ట్రై చేశా. ఫైన్. దీంట్లో ఇంకోటి ఉంది ఎకానమీ అని, అదైతే చైర్స్ కొంచెం స్పేషియస్గా ఇంకా బాగుంటుందంట. ఈసారి అది ట్రై చేస్తాం. వందే భారత్లో టాయిలెట్స్ ఎలా ఉన్నాయి? నేను బాత్రూమ్కి వెళ్తాను అనగానే మా డైరెక్టర్ గారు చాలా చాకచక్యంగా, సరే లోపల కూడా ఎలా ఉందో తీసుకుంటారా అన్నారు. పర్లేదులే, పోసుకోకపోయినా తీసుకొని వద్దాం అని చెప్పేసి వీడియో తీయడం జరుగుతుంది. చూడండి, ఇది సింక్, హ్యాండ్ వాష్, కమోడ్ కొంచెం అడిగా ఉంది తేడాగా. సో అదనమాట విషయం. ఇది ఇలా నొక్కడన్నమాట, వాటర్ వస్తుంది. ఫైనల్లీ వరంగల్ ముందు వస్తుంది అనుకున్నాం, కానీ వరంగల్ కన్నా ముందు ఫుడ్ వచ్చింది. అయితే ఫుడ్ వాడు ఫస్ట్ వెజ్ తెచ్చిచ్చాడు. ఇది పార్షాలిటీ కదా అసలు. ఫస్ట్ సరే వెజ్ లో ఏమి ఇచ్చాడు, ఏం ఐటమ్స్ ఇచ్చాడు చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేస్తున్నా. ఏందో ట్రై మొత్తం ఫుల్ గా ఇచ్చాడు కానీ బాక్స్ లెక్క ఇచ్చాడు. వాట్ ఈస్ దిస్? రైస్. పర్లేదు, వైట్ రైస్ ఇచ్చాడు, కాకపోతే ఉడికిందో లేదో తినేటప్పుడు చూడాలి. నెక్స్ట్ ఐటమ్ ఏందో ఏదో వజ్ర వైడూర్యాలు ఉన్నట్టు ప్యాక్ చేస్తాడు. ఏముండదు తీస్తే. ఏంటి ఇది? ఉప్పు సాంబారా లేదా పప్ప అనే విధంగా ఉంది. వేసుకొని తిన్న తర్వాత చూద్దాం అది పప్ప సాంబారా. నెక్స్ట్ ఐటమ్ ఇదేంటి? ఇది పన్నీర్ కర్రీ. చూసారా, ఇంతలోనే నాన్ వెజ్ కూడా వచ్చేసింది. సో మనం నాన్ వెజ్ తెచ్చిచ్చాడు. ఇది ఎలా ఉందో కూడా చూద్దాము. ఫస్ట్ అయితే వెజ్ ఐటమ్స్ అది అయిపోయింది. ఇదిగో ఇదేందో ఇచ్చాడు. ఇది ఫ్రై, దొండకాయ ఫ్రై అన్నమాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆడు పిల్లోడు తిన్నంత తెచ్చిపెట్టాడు, అంతే కదా, అది ఎట్లా తింటారు? ఇందులో రోటీలు ఇచ్చాడు, పెరిగి ఇచ్చాడు. సో ఇక్కడికి వెజ్,
ఇప్పుడు నా నాన్ వెజ్ తెచ్చాడు, చాలా ఎక్సైట్ అవుతున్నాను నేను అసలు. అంటే మార్నింగ్ ఇచ్చిన దాంట్లోనే నాకు ఎలా ఉందంటే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఏమేమి వింతలు విడ్డూరాలు ఉంటాయని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సేమ్ బాక్స్ 4 బాక్స్ మళ్ళీ వెజ్ ఇచ్చినట్టున్నాడు. నాన్ వెజ్ ఏమన్నా రాసింది ఎన్న మేమే ఏదో అన్నది కూడా ఉంది, రైస్. వెజ్ ఇచ్చాడు వీడు. వెజ్ ఏడు వెజ్ వెజ్ చేస్తున్నాడు. కాదు, నాన్ వెజ్. అందులో తగ్గేది లేదా నాన్ అది వెజ్. చూడు, అది చూడు, సార్ లేదు సార్. చూడు ఒకసారి. అమ్మా, చికెన్ ఒరే నాన్ వెజ్ అంటే 2 ముక్కలు చికెన్ వేసి మిగతా అన్ని వెజ్జే కదా రిచ్. సరే పొద్దున్న చూస్తే ఏమో ఆమ్లెట్ ఇచ్చి అది వెజ్, అది నాన్ వెజ్ అన్నా. ఇప్పుడు చూస్తే 2 ముక్కలు ఇచ్చి ఇది నాన్ వెజ్ అంటున్నా. అరే నీకు ఇవ్వటం తెలియట్లేదా, లేకపోతే మాకే అర్థం కావట్లేదా? అసలు ఏంటిది? అమ్మ చికెన్ అంటాడు. మా వెజ్ బెస్ట్. అదే కదా, శుభ్రంగా 2 కర్రీలు ఇచ్చాడు, ఫ్రై ఇచ్చాడు. పన్నీర్ కాకపోతే వీడు ఏంటంటే పన్నీర్ ప్లేస్ లో 2 ముక్కలు చికెన్ ఇచ్చాడు, చికెన్ కర్రీ, ఇది నాన్ వెజ్ అంటున్నాడు. బ్రో నాన్ వెజ్ మీల్స్ అంటే ఇలా ఉంటాయి ఇక్కడ. సేమ్ పొద్దున్న వచ్చినట్టు ఒక పెరుగు వచ్చింది, ఒక రోటీ వచ్చింది, ఫ్రై వచ్చింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే ఇలా వచ్చిన పన్నీర్ కర్రీలో రీప్లేస్మెంట్ నాకు చికెన్ 2 ముక్కలు ఇచ్చాడు. ఈ 2 ముక్కలకి మరి నా దగ్గర బిల్ ఎంత తీసుకున్నాడో ఓన్ వెళ్ళే కానీ అర్థమైందా? నేను ఎంత ఎక్సైట్ అవుతానో అంత గొప్పగా ఇస్తాడు వీడు. పొద్దున కూడా అంతే, పొద్దున్న ఎక్సైట్ అయినా అలా ఇచ్చాడు. ఇప్పుడు ఎక్సైట్ అయ్యాను చూడు. అందులో యాక్చువల్ గా వాడు సాంబార్లోనే ఆ 2 ముక్కలు ఇచ్చేసి పడేసి ఇచ్చాడేమో అని డౌట్ నాకు. ఎందుకంటే అది కర్రీ అనే డౌట్ వస్తుంది ఫస్ట్. అది కర్రీయా, సాంబారా, పులుసా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్. పెరుగు ఇచ్చాడు, పెరుగు, ఇగో రోటీలు. కాదు సార్, ఈ దొండకాయ ఫ్రై సార్, ఇదిగో పైకే దొండకాయ ముక్క కనబడుతుంది, ఇదిగో దొండకాయ ఫ్రై. ఇది ఎంత దారుణం అంటే దారుణాతి దారుణం. మాట్లాడితే ఆ స్పూన్ తెచ్చిపో అని పడేస్తాడు. ఇందాక మ్యాగీ ఇచ్చాడు సార్, మ్యాగీ దేంతో తింటాడు సార్? ఫోర్క్ తో తింటాడు. అది మామూలు స్పూన్ ఇచ్చి తినమంటే ఎట్ట తింటారు సార్? ఈ విషయాన్ని మోడీ వరకు తీసుకెళ్లి ఖండిస్తాను నేను. అంటే మోడీ వండుతాడా అంటే మోడీ వండడు, కాకపోతే కనీసం చెప్పాలి కదా సార్. అది చికెన్ దగ్గర నాకు బాధేస్తుంది సార్. అసలు చికెన్ లో ఉంది సార్. నేను ఆ 2 ముక్కలు ఇచ్చి ఇది నాన్ వెజ్ అంటే రేపు సార్, ఇది మరి దారుణం. అసలు చూస్తుంటేనే కడుపు నిండిపోయేలా ఉంది. మరి తిన్నాక ఎలా ఉంటుందో చూడాలి. మరి ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య, లాస్ట్ లో ఐస్ క్రీమ్ ఇస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే నేనేమనుకున్నానంటే నాన్ వెజ్ వాళ్ళకి 2 ఇస్తారని ఉన్నా, కానీ నాకు కూడా ఒకటే ఇచ్చాడు. ఇగో ఐస్ క్రీమ్ చూడండి, కొంచెం కరిగింది అంటే స్పీడ్గా తినడానికి అయిపోతుంది. ఇంకేం చేస్తాం, తిని టేస్ట్ ఎలా ఉంటుంది రివ్యూ చెప్తాను. పర్లేదు, ఐస్ క్రీమ్ బాగా